హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా బొబ్బట్లను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా చేసినట్లయితే ఇంతవరకు అస్సలు బొబ్బట్లు చేయని వారు కూడా ఇలా చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇలా ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు శనగపప్పును వేసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసి ఓసారి నీట్గా కడుక్కోవాలి. ఆ తర్వాత పప్పు మునిగే వరకు వాటర్ని పోసి 1 గంట సేపు నానబెట్టుకుందాం. చూడండి, 1 గంట తర్వాత పప్పు ఇలా నానింది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అన్నీ వంపేసి ఇలా కుక్కర్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ని పోసి కొద్దిగా పసుపు, 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసి స్టవ్ పై పెట్టి ఈ పప్పును మెత్తగా ఉడికించుకుందాం. ఈ పప్పు ఉడికేలోపు ఇలా వేరొక ప్లేట్లోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకొని కొద్దిగా సాల్ట్, 1 చిటికెడు పసుపు వేసి ఇలా అంతా ఓసారి కలుపుకొని కొద్దిగా వాటర్ని పోస్తూ చపాతీ పిండిలా తడుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఇలా ఒక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. ఈ బెల్లాన్ని ఇలా కొన్ని వాటర్లో వేస్తే సరిపోతుంది. ఇందులోకి ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఇప్పుడు దీనిని స్టవ్ పై పెట్టుకొని ఈ బెల్లాన్ని కరిగించుకుందాం. చూడండి, బెల్లం ఇలా కరిగితే సరిపోతుంది. చూడండి, పప్పు ఇలా మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఓసారి ఇలా అంతా గరిటెతోని మెత్తగా అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇలా వడకట్టుకొని పోసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పై పెట్టి మెత్తగా ఉడికించుకుందాం. మనకు పప్పు మెత్తగా ఉడికింది కదా. ఈ పప్పు బెల్లం అంతా దగ్గరికి వచ్చేంత వరకు ఇలా కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుతూ ఇదంతా దగ్గర పడే వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి ఒకేసారి కాకుండా ఇలా కలుపుతూ మధ్య మధ్యలో ఒక్కో స్పూన్ వేస్తూ ఈ పప్పు అంతా దగ్గర పడే వరకు ఉడికించుకుందాం. చూడండి, పప్పు అంతా ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఇలాచీ పొడి, అలాగే 1 స్పూన్ వరకు సోంపును వేసుకోవాలి. ఇలా సోంపును వేసుకోవడం ద్వారా ఈ పూర్ణం టేస్ట్ బాగుంటుంది, త్వరగా కూడా డైజెషన్ అవుతుంది. ఇలా అంతా ఓసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ పూర్ణం కన్సిస్టెన్సీ ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఇలా వేరొక బౌల్లోకి వేసుకుందాం. ఇదే గిన్నెలో ఉంటే ఈ వేడికి మరీ గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇలా వేరొక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఈ పూర్ణాన్ని చల్లారనిద్దాం. చూడండి, పూర్ణం ఇలా చల్లారిన తర్వాత మనం ముందుగా తడిపి పెట్టుకున్న పిండిలోంచి ఇలా చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకుందాం.
ఇలా చపాతీ చేసే పీటపై ఇలా పొడిపిండి చల్లుకుంటూ చిన్న పూరీలా చేసుకోవాలి. దీనిని ఇలా వేరొక ప్లేట్లోకి పెట్టుకొని మరొక చిన్నగా పూరీని చేసుకుందాం. ఇలా మరొకటి చేసుకున్న తర్వాత ఇలా మనం ముందుగా చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఒక 2 స్పూన్ల వరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని దీనిపై మరొక పూరీని వేసుకుందాం. ఇప్పుడు దీనిని ఈ విధంగా కాస్త ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది రౌండ్గా రావడం కోసం ఇలా ఒక బౌల్ని తీసుకొని ఈ విధంగా పెట్టి సైడ్లకున్న ఎక్స్ట్రా పిండిని తీసేసుకుందాం. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేసుకోవాలి. చూడండి, చూడడానికి రౌండ్గా చాలా బాగుంది కదా. ఇలా అంతా ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న వీటిని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా 2 వైపులా ఫ్రై చేసి తీసుకోవాలి. మనం ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ డే కూడా ఖరాబ్ కాకుండా ఫ్రెష్గా ఉంటాయి. అసలు బొబ్బట్లు చేయడం రాని వారు ఇలా చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, అన్నీ ఇలానే కాల్చుకోవాలి. చూడండి, అన్నీ కూడా చాలా చక్కగా వచ్చాయి. లోపలి వరకు పూర్ణం ఫ్రై అయ్యి చాలా బాగున్నాయి. చూడండి, ఇలా ఒకటి తుంచి చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగేంత టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.